ప్రపోజ్ చేస్తున్నది కూడా ఇట్లా పెట్టుకొని చూశాడు అంటే, ఇలా చేస్తున్నది కూడా ఇంకొక ఫోన్ తో రికార్డ్ చేశాడు అంటే, నువ్వు తప్పు చేయాలనే ఇంటెన్షన్ లేదు అంటే, నువ్వు ఆ అమ్మాయిని వాడుకొని వదిలేయాలి అన్న ఇంటెన్షన్ లేకపోతే, ఎవరన్నా నమ్మి వచ్చిన ప్రొడ్యూసర్, నమ్మి వచ్చిన అమ్మాయి ఫోన్లు ఎందుకు రికార్డ్ చేయాల్సి వచ్చింది? వాట్ ఈస్ ద ఇంటెన్షన్? ఇతనికి క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది కాబట్టే, ఇంటెన్షన్ ఉంది కాబట్టే అతను రికార్డ్ చేసుకొని సేఫ్ సైడ్ లో ఉండాలని అనుకున్నాడు. అండ్ డెఫినెట్ గా చెప్తున్నా, కోర్టులో ఇవేవి చెల్లవు, ఈ అడ్మిసిబుల్ ప్రూఫ్స్ కావు ఇవి. సో డెఫినెట్ గా ఇతనికి శిక్ష పడటం ఖాయం. అంటే సామ్రాట్ గారు, ఇక్కడ బాధితురాల తరపు న్యాయవాది నాగూరుబాబు గారు ఉన్నారు. ఆయన ఒక పాయింట్ చెప్తున్నారు. ఏంటంటే, అది వింటుంటే నాకే బాధ వేసింది. ఒక అమ్మాయిని రేప్ చేస్తున్నప్పుడు అత్యంత పాశవికంగా, అమ్మాయికి ఇష్టం లేకుండా ఆల్కహాల్లో మత్తు మందు కలిపించి తాగిచ్చి ఆమె అన్కాన్షియస్లో ఉన్నప్పుడు ఆమెను రేప్ చేస్తున్నది కెమెరాలు పెట్టి షూట్ చేయించుకుని ఇది నా ఫ్యాంటసీ అంటాడంట. హీ ఈజ్ ఎ పర్వర్ట్ అండి. మీరు అతని క్లాస్మేట్స్ ని, గీతంలో అతని క్లాస్మేట్స్ ని ఎవరిని అడిగినా అతని పర్వర్టెడ్ నేచర్ గురించి చెప్తారు. ఇప్పుడు 26 years అంటే ప్రాబబ్లీ గీతం అప్పుడు 19 years 20 years ఉంటాడు. ఒక 20 years అబ్బాయి ఇంత పర్వర్టెడ్ నేచర్ తోని, ఇంత ప్లానింగ్ తోని, బెట్టింగ్ యాప్స్ ని పెట్టుకొని సేవ చేస్తున్నట్టు నటించి, మీరు అసలు హర్ష సాయి ఇనీషియల్ వీడియోస్ మీకు ఎక్కడన్నా దొరికితే చూడండి. ఈ ఇనీషియల్ గా అతను చేసిన వీడియోస్ ఏంటి? టెస్టోస్టెరాన్ లెవెల్స్, స్పర్మ్ రిలీజ్ ఎక్కువ కావాలి అంటే ఏం చేయాలి, ఒక అమ్మాయిని ఎలా సుఖపెట్టాలి, ఎలాంటి మజిల్స్ బిల్డ్ చేయాలి, మీరు అవన్నీ వీడియో రూపంలో ఉన్నాయి అతని అకౌంట్ లోనే. మీరు అతను యూట్యూబ్ చూస్తే తెలుస్తుంది. అతను ఉల్లిగడ్డ తింటే ఏంటి, ములక్కాడలు తింటే ఏమవుతుంది, అతను పర్వర్టెడ్ అని నాకు day 1 రోజే తెలుసు. మీరు ఇప్పుడు అలిగేషన్స్ అతని మీద చేసిన సందర్భంలో మీ మీద కేసులు పెట్టించి మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయించినట్టున్నాడు కదా? చేశానండి. అరెస్ట్ వరకు తీసుకెళ్లారు, అక్రమంగా నన్ను అరెస్ట్ వరకు తీసుకెళ్లారు. కానీ థ్యాంక్స్ టు ఇంకా ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి కాబట్టి, కోర్టులు ఉన్నాయి కాబట్టి ఆ పప్పులేం ఉడకలేదు. ఓకే, ఒక్క కేసేనా 2-3 కేసులు ఫైల్ అయినాయా? ఒక 2 కేసులు. అతని ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి, పింకీ అనే అమ్మాయితో కూడా నేను ఆ అమ్మాయిని హరాస్ చేస్తున్నాను, బ్లాక్మెయిల్ చేస్తున్నాను అని ఒక కేసు పెట్టించాడు. దాని ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో అలాంటి తప్పుడు కేసులు కూడా పెట్టించాడు. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు రష్యాలో కూడా నా మీద కేసు రిజిస్టర్ చేస్తాడేమో, ఎందుకంటే రష్యన్ యూతులు అంటే కూడా మా హర్ష సాయికి చాలా ఇష్టం. ఓకే, అంటే బేసిక్ గా అప్పుడు అనేవాడు అంటండి, బాధితురాలతో ఒక మాట అనేవాడు అంట, నా వెనక పోలీసులు ఉన్నారు, పోలీస్ కమిషనర్లు ఉన్నారు. ఐటీసీ కోహినూరులో ఎన్ని రోజులు ఉన్నాడు? గత 3 ఏళ్లుగా అతను ఐటీసీ కోహినూరులో ఉన్నప్పుడు ఎంతమంది రష్యన్స్ అతను రూమ్ కి వచ్చారు? సీసీటీవీ ఫుటేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ కనుక వెళ్ళి ఐటీసీ కోహినూరుని అడిగితే డెఫినెట్ గా వస్తుంది. సో అతని ఇంకా తప్పించుకోలేడు. ఆ విషయం అతనికి అర్థమయ్యే పరారీలో ఉన్నాడు, ఒక దొంగ. అంటే రష్యన్ అమ్మాయిలు అయితే ఫ్యాంటసీ బాగా నెరవేరుద్దనేమో. అదే అందుకే ఇప్పుడు పత్తాపురం అంతా బయటకు వచ్చింది కదండి. కానీ నిన్నటి నుంచి అతని టీమ్ 25,000కి 50,000 ఆఫర్ చేస్తూ, మిగతా యూట్యూబర్స్ కి అందరికి డబ్బులు ఆఫర్ చేస్తూ, హర్ష సాయి మంచోడు, ఈ అమ్మాయి చాలా చెడ్డ క్యారెక్టర్ ఉన్నది అన్నది ప్రూవ్ చేయడానికి అతను పడుతున్న తాపత్రయం చూస్తా ఉంటే మీరు అసలు మామూలుగా ఉండదు. ఒక రేంజ్ లో కష్టపడుతున్నాడు. కానీ ఎన్ని ఆడియోలు తీసుకొచ్చినా, ఏది తీసుకొచ్చినా ఆ ఆడియో వెనకాల ఉన్న ఇంటెన్షన్ మటుకు డెఫినెట్ గా ఇది హర్ష సాయి ప్లాన్ ఆఫ్ యాక్షన్. నేను అతని బెట్టింగ్ మాఫియా మీద నేను ఎప్పుడైతే పోరాటం స్టార్ట్ చేశానో, నావి 2-3 నాకు కాల్ చేయించి, మీరు అడిగిన 10 కోట్లు ఇచ్చేస్తాను, మీరు అడిగిన ₹1,00,000 ఇచ్చేస్తాను అంటాడు. ఫోన్ పెట్టేస్తాడు, ఆ రికార్డు తీసుకొస్తాడు, ఓ ఛానల్లో కూర్చోబెట్టి ఇదిగోండి ప్రూఫ్ అంటాడు. ఇమ్రాన్ అని పాయింట్ కనెక్ట్ అవుతుందా మీకు? ఇమ్రాన్ అని ఇప్పుడు మీకు ఫోన్ చేస్తాడు సార్. మీకు ఫోన్ చేసి మీరు అడిగిన డబ్బులు ఇచ్చేస్తానండి, నన్ను ఇంటర్వ్యూలో ఏం తక్కువ వచ్చింది సార్ ఇక్కడనే అని నేను ఫోన్ పెట్టేస్తే మీరు నన్ను డిమాండ్ చేసినట్టు అయిపోతుందా? ఇమ్రాన్ అంటే ఇప్పుడే చూసాం ఆయన్ని, గడ్డంతో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్. ఏదో అదే పరేషాన్ బాయ్స్. ఈ ఫోన్ రికార్డులు ఇవన్నీ దే ఆర్ కల్ప్రేట్స్. వాళ్ళవి క్రిమినల్ బ్రెయిన్స్ కాబట్టే ప్రతి కాల్ రికార్డులు చేసుకుంటారు.
ప్రతి వాళ్ళకి ఒక అమ్మాయి అంటే రెస్పెక్ట్ లేదు,